అందరికీ నమస్కారం. మన ప్రాచీన పద్య సంపద చాలా గొప్పది. మన ప్రాచీన కవులంతా ఎక్కువగా పద్య కావ్యాలు రచించారు. ఆ పద్యాల్లో కూడా ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క కవికి ఒక్కొక్కటి ఇష్టం. ఒక కవి అలంకార ప్రియుడైతే మరొక కవి ఛందస్సులో ప్రావీణ్యం కలిగినవాడు. మరొక కవి అర్థవంతంగా చెబితే మరొకరు భాష ప్రయోగాలు చేశారు. ఇట్లా రకరకాల తెలుగు సాహిత్యంలో తెలుగు భాషలో ఉన్నటువంటి వంపు సొంపులన్నిటినీ మన ప్రాచీన సౌరభాన్ని ఎంత కావాలో అంత వండి వార్చారు. దాన్ని మనం ఆస్వాదిద్దాం. ఈరోజు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు పద్య పట్టణాన్ని ప్రారంభిస్తున్నారు. వారు తెలుగు పండిట్గాను ప్రధానోపాధ్యాయులుగాను చేసి రిటైర్ అయ్యారు. తెలుగులో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి పండితులు. వారు ఇప్పుడు మొదలు పెడతారు. నమస్తే. సాధారణంగా పద్యం అనగానే ఒక అడుగు వెనక్కి వేయటం, లేకపోతే చదవలేకపోవటం, పద్యం అనగానే భయపడటం, అర్థం కాదేమో అనుకోవటం, ఇలాంటి చాలా సమస్యలు పద్యానికి వస్తాయి. కానీ పద్యం నేర్చుకోకుండా భాష అభివృద్ధి చెందదు. పద్యం అనేది 1000 సంవత్సరాల క్రితం నుంచి మనకు అనూచానంగా వస్తున్నటువంటి సాంగం. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. సాధారణంగా నేను ఇందులో చెప్పబోయే పద్యానికి అసలు ఈ పద్యం ఎందుకు జనాల నోళ్లలో నానుతోంది, దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, విశేషం ఏమిటి అనేది చెప్పడం కోసమే ఈ పద్యాలను నేను చెప్పబోతున్నాను. లేకపోతే దీన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మందే చెప్పుంటారు, దీన్ని చాలా మందే పాడుంటారు. మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమిటి అనేది ఒక్కటే చెప్తున్నాను. దీంట్లో ఏదైనా ప్రత్యేకత ఉంటే ఆ పద్యాన్ని నేను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈరోజు పద్యం మనుచరిత్ర నుంచి ప్రార్థన పద్యం. వినాయకుడిని ప్రార్థించాడు కవి. ఇది ప్రార్థన పద్యం కావటం వల్లే బహుశా ఇదింత ప్రాచుర్యం పొంది ఉండొచ్చు. చాలా మంది ఈ పద్యాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు, వితర్కిస్తూ ఉంటారు. అందువల్ల కూడా ఇది ప్రజామోదం కలిగినటువంటి గొప్ప పద్యంగా ఏది ఉండాలి. దీన్ని నేను ఒకసారి మీకు పాడి వినిపిస్తాను. అంకము చేరి శైల తనయాస్తన దుఃఖములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవ్వలి జంక బలింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభహారముంగాంచి వేమునాళంకుర శంగనంటడు గజాస్యుని కొలుతున్న అభీష్ట సిద్ధికిన్ గజాస్యుని కొలుతును అని చెప్పాడు. గజాస్యుడు అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి దేవుడు వినాయకుడు. ఆయన్ని అభీష్ట సిద్ధి కోసం ప్రార్థిస్తున్నాను అని ఈ కవి పెద్దనామాచ్యుడు తన మనుచరిత్రలో చెప్పాడు. అది ఆయన ప్రార్థన పద్యం కావ్యానికి. అయితే ఈ పద్యం చాలా మంది కవులు చాలా మంది వేదికల మీద చాలా సభల్లో దీన్ని ప్రస్తావించడం వల్ల ఒక రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. అంత మాత్రం చేత ప్రాచుర్యం పొందుతుందా అంటే కాదు. దీంట్లో విశేషార్థాలు చాలా ఉన్నాయి. అంకము చేరి శైల తనయాస్తన దుఃఖములాను వేళ. ఒడిలో కూర్చున్నాడు, అంకము చేరి శైల తనయాస్తన దుఃఖములాను వేళ. పాలు తాగుతున్నాడు. స్తన దుగ్ధము, దుగ్ధం అంటే పాలు. శైల తనయాస్తన దుగ్ధములాను వేళ. ఒళ్ళో కూర్చుని పార్వతీదేవికి పాలు తాగుతున్నాడు. అంటే అంత చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి వినాయకుడిని కొలుస్తున్నాడు ఈయన అభీష్ట సిద్ధి కోసం. ఒకటి. రెండవది, బాల్యాంక విజేష్ట తొండమున
అవలిజన్ కబళింపబోయి, ఒకవైపు తాగుతున్నాడు, ఇంకొక వైపున బాల్యాంక విచేష్టతోట. బాల్యాంక విచేష్ట అంటే పిల్ల చేష్టలాగా. ఆ చేయి ఊరుకోదు కాబట్టి అటు నుంచి ఏం చేశాడు, ఆ తొండంతో అవలిజన్ కబళింపబోయి, ఆ రెండో వైపున ఉన్నటువంటి జన్ని కబళించబోయాడు, అంటే పట్టుకోబోయాడు. బాల్యాంక విచేష్ట అనే మాట అనుకో, ఆడుకుంటున్నాడు అంతే తొండంతో. అక్కడ ఆయనకి కుచెంబుగానక, ఆవంక కుచెంబుగానక అహివల్లభహారము గాంచెను. అక్కడ ఆయనకి కుచెం కనిపించలేదు, ఏం కనిపించింది, పాము కనిపించింది. అహివల్లభహారము, ఆ పామును పట్టుకున్నాడు. అహివల్లభహారమును కాంచి వే మృణాళాంకుర శంకన్ అంటాడు. పైగా ఆయనకి అది పాము తెలియలేదు, కుచెం అనుకుని పట్టుకున్నాడు, చేతికి మెత్తగా పాము తగిలి పట్టుకున్నాడు. ఆ పాము మెత్తగా ఉంది కాబట్టి అది ఆయన పాము అనుకోలేదు. ఏమనుకుంటున్నాడు, మృణాళాంకుర శంకన్ అంటాడు, తామరతూడు అనుకున్నాడు. తామరతూడు సాధారణంగా ఏనుగులకి ఇష్టం. ఏనుగులకి ఇష్టం కాబట్టి సహజ సిద్ధమైనటువంటి తన భావంతో అది తామరతూడు అయి ఉంటుంది. ఆయన పార్వతీదేవుడిలో కూర్చున్నాడు, పాలు తాగుతున్నాడు. ఒక చేత్తో రెండో చేతితోటి రెండో తనను పట్టుకుందాం అనుకున్నాడు. అక్కడ పాము తగిలింది, దాన్ని పట్టుకున్నాడు, కానీ దాన్ని మృణాల అంకుర శంకర్ అంటాడు. తామరతూడు అనేటువంటి సందేహం వచ్చిందండి. అటువంటి వినాయకుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అని కవి చెబుతున్నాడు. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఏమిటవి, ఒళ్ళో కూర్చొని పాలు తాగుతున్నటువంటి వినాయకుడికి రెండో పక్క పాములు తాగటం అంటే అర్థం ఏమిటి, సామేన శివుడు ఉన్నాడు కాబట్టి, సగం శరీరంలో శివుడు ఉన్నాడు కాబట్టి ఆ రెండో వైపు కనిపించింది. అక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి పాములు కనిపించింది, పాములు పట్టుకున్నాడు. ఆ పాము సహజ సిద్ధమైనటువంటి ఆయన భావంలో తామరదూడ అని అనుకున్నాడు. ఎందుకంటే వాటికి జలకాలాటలు, జలకాల నీళ్ళలో తిరగడం, వాటిల్లో ఉండేటువంటి తామరను పట్టుకోవడం, తామరదూడ అంటే చాలా ఇష్టం అని చెప్పుకున్నాం కాబట్టి ఏనుగులకి. అయితే తన పని తాను చేసుకోలేనటువంటి స్థితిలో, చిన్నపిల్లవాడు కదా, అటువంటి వాడిని ప్రార్థిస్తే ఎలా ఆయన నీ కోరికను తీరుస్తాడు అనేది ఒక సందేహం. అలాగే అర్ధనారీశ్వర తత్వం అనేది ఒక ఊహన, లేదు ఒక అంటే నిత్యంగా ఉండేటువంటి ఒక తత్వం, అంటే ఎప్పుడు కూడా అలాగే ఉంటారా అనేది సందేహం. ఇది ఇంకో సందేహం. అర్ధనారీశ్వర తత్వం అనేది ఎప్పుడు అలాగే ఉంటారా శివపార్వతులు, ఇది ఒక సందేహం. సరే, ఈ సందేహాలు రెండింటినీ మళ్ళీ ఆన్సర్ చేద్దాం. కానీ ప్రధానంగా ఇక్కడ ఒక కవి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ కావ్యంలో సూచ్యార్థ సూచన చేశాడు. ప్రార్థన పద్యమే మొదట్లోనే ఉంది, సూచ్యార్థ సూచన చేశాడు. ఇది విశేషార్థం. ఏమిటి సూచ్యార్థ సూచన, రాబోయే కథలో వరుధిని మాయా ప్రవరుడు అనుకుని ప్రేమ కలాపాన్ని నడుపుతుంది. ముందు ప్రవరుడు వరుధిని ప్రవరుడు కథ నడుస్తుంది. ప్రవరుడు తన యోగశక్తితో మాయమైపోతాడు. ఆ తర్వాత గంధర్వుడు ఆయన మాయా ప్రవరుడు రూపంలో వస్తాడు తెలిసి. అతను నిజమైన ప్రవరుడే అనుకుంటుంది వరుధిని. ఇదిగో ఈ భ్రమని ఇక్కడ సూచ్యార్థ సూచనగానే చెబుతున్నాడు. వినాయకుడు భ్రమపడ్డట్టుగానే పావును చూసి తామరతూడని భ్రమపడ్డాడు కదా, భ్రాంతి మత అలంకారం ఉంది దీంట్లో. కాబట్టి ఈ భ్రమని చెప్పడం కోసం కావ్యంలో సూచ్యార్థ సూచన, రాబోయే కథను ముందుగానే చెప్పడం కోసం ఇలా సూచన చేశాడు అనేది తర్వాత పండితుల మాట. అయితే ఈ 2 ప్రశ్నలకు మాత్రం మనకు సమాధానం లేదు.
ఒకటి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరంగానే ఉంటారా? అర్ధనారీశ్వర తత్వం అనేది మరి ఫిజికల్ ఫామ్ అలా ఉంటుందా అనేది, ఎప్పుడు అలాగే ఉంటుందా అనేది ఇది సందేహాస్పదమైన సమస్య. సాధారణంగా ఏమిటంటే అది ఒక తత్వం, ఆ తత్వంలో ప్రార్థిస్తాం అనేది అందరూ చెబుతున్నటువంటి సత్యం. కాకపోతే ఇది ఊహ మాత్రమే, కవి ఈ రకంగా ఊహించాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సరే, బాల్యంలో ఉన్నటువంటి వినాయకుడు నీ కోరికలను తీరుస్తాడా అంటే కవి యొక్క భావన, కవి యొక్క ఊహ. మరి ఆయన ఆ రకమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వినాయకుడిని చూసి ప్రార్థించాడు. అది కవి యొక్క విచక్షణకి, కవి యొక్క ఆలోచనకి, మనం ఆయన ఊహకి మనం వదిలేయాల్సినటువంటి విషయం. అందువల్ల ఈ పద్యానికి ఈ రకమైనటువంటి ప్రాచుర్యం లభించింది. రెండు అంశాలు అన్నమాట. ఒకటి, కావ్యంలో ఉన్నటువంటి ప్రార్థన, పండితులు అనేక మంది అనేక వేదికల మీద దీన్ని పాడటం వల్ల ప్రాచుర్యం పొందింది. రెండవది, కవి ముఖ్యమైన అంశాన్ని, ఈ కావ్యానికి మూలభూతమైనటువంటి కథని సూచ్యార్థ సూచనగా చెప్పటం వల్ల కూడా ఇది గొప్ప పద్యాల్లో ఒక పద్యం. దానికి తగ్గట్టు ఆయన ఊహ కూడా చాలా బాగుంది. అర్ధనారీశ్వరత్వం, అందులో ఒక పక్కన పాము, దాన్ని పట్టుకుని తామరతూడు అనుకోవటం వల్ల కూడా స్వభావాలంకారం కూడా. తామరతూళ్ళు ఏనుగులకి చాలా ఇష్టం కాబట్టి, అది దాని స్వభావంతో అది తామరతూడు అనుకున్నది కాబట్టి, ఇలా పద్యంలో రెండు మూడు విశేషాలు ఉన్నాయి. అందుచేత ఈ పద్యాన్ని ఎన్నుకుని మీ ముందుకు తీసుకొచ్చాను. నమస్తే.